అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు హైదరాబాద్ దోమలగూడలో ఉండే విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో సంక్రాంతి నోములు ఏ విధంగా పెట్టుకున్నారు, ఎన్ని రకాలు పెట్టారు అనేది తన మాటల్లోనే విందామండి. చాలా రకాలు పెట్టారు ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్కారం అందరికీ. మా ఇంట్లో సంక్రాంతి నోములు. నోముకునే ముందు ఇంటి ముంగట ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక నోముల సంగతికి వస్తే ఇక్కడ చూడండి, ఇది కైలాసగిరి నోము. ఫస్ట్ శివుడికి దండం పెట్టుకుందాం. దండం పెట్టుకున్నాక అంతా మంచి జరగాలి. ఇప్పుడు కైలాసగిరి నోము. ఈ కైలాసగిరి నోము దీంట్లో ఇన్ని రకాలు ఉంటాయి. శివుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉండాలన్నమాట. దాని తర్వాతకి పచ్చీసు నోము, తర్వాతకి ఇంట్లో ఉండే కురాడు నోము, ఇది దీపాల నోము, ఇది పందిట్లో పసుపు, పచ్చి పసుపు, ముంగిట్లో ముద్ద పసుపు. ఇవి శివలింగాలు, నువ్వు ముద్దలతో చేసిన శివలింగాలు. ఇది పల్లి ముద్దల, ఇది పంచరామాల నోము, ఇది పంచాక్షరి నోము, ఇది సేమియా డబ్బాల నోము. మా అమ్మది బాగుంది కదా, ఇప్పుడు మా నాన్నమ్మ దానికి వెళ్దాం. మా నాన్నమ్మ పెట్టిన కురాడు, వెండి కురాడు, వెండి కురాడు, పల్లి ముద్దల నోము. మా ఇంటి గౌరమ్మ, పెద్ద గౌరమ్మ, చిన్న గౌరమ్మ. ఇది చూశారు కదా, దీపాల నోము. ఇది మా అత్తగారు నోముకున్నారు. ఇది కూడా అదే, అది కూడా సేమ్ పంచరామాల నోము. ఇది అష్టగణపతుల నోము. ఇదిగో ఇది ఏకాదశి నోము. దీనిలో చూసారా, మన గోధుమలు 24 ప్యాకెట్లు, అంటే 5 కిలోల కింద తీసుకొని 24 ప్యాకెట్లు చేసుకొని 24 ఏకాదశులు వస్తాయి కాబట్టి ఆ 24 ఏకాదశుల కోసం పెట్టిందనమాట. అందులో విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉన్నది. విష్ణుమూర్తి విగ్రహంతో పాటు కండవ పెడతాం. కండవ కాకపోతే కర్చీఫ్ పెట్టుకోవచ్చు. అది కూడా 24 ఉండాలన్నమాట. ఈ 3 లక్ష్ముల కింద సంధ్యలక్ష్మి, సదాలక్ష్మి, విజయలక్ష్మి అన్నమాట ఈ నోము. ఇలా అన్నీ నోముకుంటాము మేము. ఇది మా సంక్రాంతి యొక్క పెద్ద పండగలో ఉండే భాగంగా నోము. హాయ్ వ్యూవర్స్, అసలు ఎంత బాగా చేశారు కదా నోములు. థ్యాంక్స్ టు మై మమ్మీ ఇంకా మా నాన్నమ్మ. సో ఇలా మేము సంక్రాంతి పండగ చేసుకుంటాము. ఇది మా సంక్రాంతి.